ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 14వ చరణం. He brought them out of darkness and broke away their chains. Psalms chapter 107 verse 14. ఈ రోజుకు గాను ప్రేమగల మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు విడిపించుటకు, నిన్ను ప్రతి బంధకాల నుండి రక్షించి కాపాడుటకు, నీ యొక్క మరణాంధకారము అను చీకటి నుండి కాపాడుటకు సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు. నిత్య రక్షకుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు నీపైన జాలిపడుతూ తన కృపను కుమ్మరించాలని ఆశపడుతున్నాడు. బహుశా ఈ రోజున నీవు అనేక రకాల బంధకాల మధ్య పడి నలిగిపోతున్నావేమో, వాటిలో నుండి బయట పడలేక బలహీన పడిపోయావేమో, ఇక నేను బయటికి రాలేనేమో, నా పని అయిపోయిందేమో అని అనుకుంటున్నావేమో. దేవుడు నీ కట్లను తెంపివేయబోతున్నాడు. అద్వితీయుడైన దేవుడు నీ బంధకాలన్నిటినీ పటాపంచలు చేయబోతున్నాడు. చీకటిలో ఉన్న నీ జీవితమును, మరణపు అంచుల వరకు వెళ్ళిన నీ బ్రతుకును దేవుడు బాగుపరచబోతున్నాడండి. నీ చీకటినంతా రూపుమాపి పారద్రోలి నీ జీవితంలో వెలుగును దేవుడు నింపుతాడు. ఈ లోకంలో మనము ఎన్నో రకాలుగా చిక్కునబడి ఉంటాం. ఒకటి పోతే ఇంకొక సమస్య, ఒక దానిలో నుండి బయట పడేలోపు ఇంకొక చిక్కు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి కదండి. అమ్మయ్య, ఒక ప్రాబ్లం పోయింది అని అనుకునే లోపే, ఆనందించే లోపే ఇంకొక ప్రాబ్లం మన కోసం రెడీగా కాసుకొని ఉంటుంది. దానిని గెలవలేను, అలా అని దానిలో నుండి బయటికి రాలేరు. ఇలాగే ఈ చక్రంలో పడి తిరుగుతున్నవారు, నలిగిపోతున్నవారు అనేకులు ఉన్నారు. మనశ్శాంతి కరువై అశాంతితో బ్రతుకుతున్నవారు ఎంతోమంది ఉన్నారు. ఎవరికి చెప్పాలో తెలియక, ఏమనుకుంటారో అనే భయములో వారిలోనే వారు మదన పడుతున్నారు. ఈ రోజున లేఖన భాగం సెలవిస్తున్నట్లు ఆయన మాత్రమే మనకు సొల్యూషన్. యేసయ్య మాత్రమే మన జీవితంలో వెలుగును నింపగలడు, ఆనందముతో జీవించేలా చేయగలడు. చాలా రకాల కట్లు అనగా కట్టుబాట్లు ఈ లోకంలో ఉన్నాయి. అవన్నీ మనుషులు కల్పించినవే. కులము అనే కట్టుబాటుతో దానిలో పడిపోయి సొంత కూతురునే చంపుకున్న వారు ఉన్నారు. తన అల్లుడు అని తెలిసినా చంపాలని ప్రయత్నించే వారిని మనం చూస్తున్నాం. మతము అనే కట్టుబాట్ల మధ్య ఉండి మానవత్వమును మరచిపోయి తోటి మనిషి అని జాలి లేకుండా ఎన్ని దాడులు చేస్తున్నారండి. కనీసం వారి దొడ్డిలో పశువులకు ఇచ్చే విలువ సాటి మనిషికి ఇవ్వలేకపోతున్నారు. ఎంత బాధాకరం! ఈ సందర్భంలో క్రైస్తవులము, విశ్వాసులము అని చెప్పుకుంటున్న మనం కూడా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ క్రైస్తవ్యం అనేది మతము ఏమాత్రము కాదు. ఇది మార్గం, సత్య మార్గం. ఇది మతమని పొరపాటు పడే క్రైస్తవులు ఇప్పటికైనా మారాలి. మనము ఏ మతము నుండైనా రావచ్చు, ఏ కులము నుండైనా రావచ్చు, కానీ మనమంతా సత్య మార్గమును తెలుసుకున్నాము. మనకు మతముతో పని లేదు. అయితే ఈ కులము, ఈ మతము అనే కట్లలో పడి బయటికి రాలేని వారు ఇంకా ఉన్నారు. వారింకా వెలుగును చూడక చీకటిలోనే ఉన్నారు. వారి మార్గము నిత్య నాశనముకు వెళుతుంది అని తెలుసుకోలేక మరణాంధకారములో జీవిస్తున్నారు. అయితే మన దేవుడు ఏకరీతిగా ఉండే దేవుడండి, పక్షపాతి కాడు. ఇదంతా ఆయన సృష్టే కదండి. అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. అందరిపైన కృప చూపుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను, ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై
చీకటిలోను మరణాంధకారములోను వారు నివాసము చేయాల్సి వచ్చింది. వారు దేవుణ్ణి కాదు అనుకొని దేవుణ్ణి ప్రేమింపక ఈ లోకాన్ని ప్రేమించి వెళ్ళారు. అయితే వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయెను అని వాక్యము సెలవిస్తుంది. దేవుణ్ణి తృణీకరించి వెళ్ళిన వారికి ఈ లోకము సహాయము చేస్తుందేమో అని అనుకుంటారు. వారి ధనాన్ని, బలగాన్ని, అధికారాన్ని, ఇంకేవో లోక సంబంధమైన వాటిని చూసుకొని, అబ్బా చూసారా ఈ లోకంలో నాకు ఎంతమంది ఉండి ఉన్నారో, ఎంత సంపద ఉందో, ఇంకా నాకు దేవుడు ఎందుకండి అని వెళ్ళిపోయారు. కానీ వారికి కష్టం వస్తే ఒక్కరు సహాయం చేయలేదు. కానీ ఈరోజు దేవుడు మన కృపగల యేసయ్య సెలవిస్తున్నాడు, కష్టకాలమందు వారు మొర్రపెట్టినప్పుడు యేసయ్య నీవే మాకు దిక్కు అని అన్నప్పుడు దేవుడు వారి మొరను తృణీకరించలేదు. ఆయన వారి కట్లను తెంపి చీకటిలో నుండి, మరణాంధకారమైన శోధనలలో నుండి వారిని రక్షిస్తూనే ఉన్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవు ఒకవేళ దేవుణ్ణి విడిచి ఈ లోకము చేత ఆకర్షింపబడ్డావేమో, ఇప్పుడు మోసపోయిన, నీరుగారిపోయిన పరిస్థితుల్లో, ఏ సహాయము లేని స్థితిలో నీవున్నావేమో, బాధపడకు. దేవుడు నిన్ను తృణీకరింపడు. నీ ఎదుట ఉన్నవి ఇత్తడివి తలుపులైనా, ఇనుప గోడలైనా సరే, వాటిని నా యేసయ్య విరగగొట్టి, పగలగొట్టి నీకు విడుదలనిస్తాడు. కన్నీటిని తుడిచివేస్తాడు. నీ యొక్క మరణమును జీవముగా మారుస్తాడు. కాబట్టి ఆలోచించకు. దేవునికి మొరపెట్టడానికి, ఆయన సహాయం అడగడానికి వేచి ఉండకు. ఇప్పుడే ప్రార్థించు, అద్భుతాన్ని నువ్వు చూస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడైన దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును నా తండ్రి, మమ్మల్ని ప్రతి బంధకాల నుంచి రక్షించగల దేవుడవు, కాపాడగల దేవుడవు, మరణాంధకారము నుండి, చీకటిలో నుండి మమ్మల్ని కాపాడటకు సిద్ధ మనసు గలవాడవని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి, బలపరిచి, ఆదరించిన మీ యొక్క అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. అవునయ్యా, బంధకాల మధ్య నలిగిపోతున్న బిడ్డలకు విడుదల దయచేస్తానని, అయా బలహీనులుగా ఉన్న వారిని బలపరుస్తానని, అయా మీరే తండ్రి వారు అనుభవిస్తున్న కట్లన్నిటిని తెంపివేసి ప్రభా, అయా మరి తండ్రి వాటన్నిటి నుంచి తండ్రి విడుదలను అనుగ్రహిస్తారని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఎంతగానో ధైర్యపరిచారు. స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో కృంగిపోయి నలిగిపోయిన స్థితిలో ఉన్నారో ప్రభా, వారందరినీ మీరు లేవనెత్తండి. అనారోగ్య సమస్యల నుండి విడిపించండి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి ప్రభా. అయా ఎటువంటి సమస్యల చేత బిడ్డలు ఉన్నారో ప్రభా, ప్రతి సమస్యను యేసు నామములో గద్దించండి. ప్రతి రుణ భారాల నుండి విడుదల దయచేయండి ప్రభా. కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, సఖ్యతను అనుగ్రహించండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలన్నిటి నుండి విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే భాగ్యం మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి. యవన వయసులో వారు తండ్రి పాపములో త్రొట్టిపడకుండా అయా మీ యొక్క కాపుదలలో వారిని భద్రపరచమని మీ వాక్యము ద్వారా తండ్రి అయా వారు తండ్రి సరిచేయబట్టుకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము. గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలమును దయచేయమని వేడుకుంటున్నాం. అయా గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. అయా ఇప్పుడే పుట్టినటువంటి చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. అదేవిధంగా నా తండ్రి అయా మరి తండ్రి వృద్ధులను మీరు బలపరచండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. విధవరాల పక్షాన న్యాయమును తీర్చే దేవుడవు తండ్రి. వారి పక్షముగా మీరుండి తండ్రి వారికి న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా ప్రయాణాల్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా మీ యొక్క కృప, మీ కాపుదల వారితో ఉంచండి తండ్రి. అయా ఎందరైతే బిడ్డలు ఎగ్జామ్స్ రాసి ఉన్నారో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. మంచి మార్కులతో బిడ్డలు తండ్రి మరి పాస్ అవుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. అయా వారు అనుకున్న జాబ్ను వారు సాధించుటకు మీ యొక్క కనికరము వారిపైన ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. అయా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా ల్యాండ్
సమస్యలతో, కోర్టు సమస్యలతో ఉన్నారు ప్రభా. వారి యొక్క సమస్యను తండ్రి తీసివేయండి నా ప్రభా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు వివాహ విషయాల్లో మీకు మొరపెడుతున్నారో ప్రభా, వారి యొక్క మొరను మీరు ఆలకించండి. బిడ్డలకు తండ్రి మీ యొక్క చిత్తమును బయలుపరచమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభా అయా మా యొక్క భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను తండ్రి మీ యొక్క కాపుదలలో భద్రపరచండి. అదేవిధంగా నా ప్రభా అయా ఎందరైతే బిడ్డలు దూరదేశాల్లో ఉంటున్నారో వారందరినీ తండ్రి మీ యొక్క అయా కనికరము చేత కాచి కాపాడమని వేడుకుంటున్నాము. చేస్తున్న ప్రతి పనిలో తండ్రి ఆశీర్వాదమును దయచేయండి. ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీ యొక్క ఆదరణ వారికి దయచేయండి తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ యొక్క పాద సన్నిధిని చేర్చుకోమని, సమాధానమును మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.